వెన్నెలకి బృందావనంతో ఏంటి సంబంధం? ఇప్పుడు అమ్మాయి బృందావనం చూసింది, వెన్నెలు చూసింది, వెన్నెలకి బృందావనంతో ఏం సంబంధం? ఆ చరణం ఇప్పటికే నాకు ప్రాణప్రదమైంది. నందనందనుని వంశీనాదము విన్నావట, సుందర బృందావన నందనమును కన్నావట. నందనందనుని వంశీనాదము విన్నావట, సుందర బృందావన నందనమును కన్నావట. రాసలీల నాటి ఊసు తెలియజేయరావే, రాసలీల నాటి ఊసు తెలియజేయరావే. నాటి స్మృతుల వెన్నెలనిట నేడు విరియనీవే, సందమరావే. అప్పుడు ఆ వెన్నెల ఆ స్మృతి అక్కడ పట్టుకొస్తే, మునిజన మానసమోహిని యోగిని బృందావనం, మురళీ రవళికి ఊగిన నాగిని బృందావనం. రాధా మాధవ గాథల రంజిలు బృందావనం, గోపాలుని మృదుపద మంజీరము బృందావనం. ఈ పాట పుట్టడం వెనకాల అంత క్లారిటీ. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా వస్తాయంటే, మనం కాంప్లికేషన్ చాలా వివరంగా మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయో యాజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ద సిచ్యుయేషన్. దీంట్లో ఏంటంటే మూన్ సేన్ క్యారెక్టర్కి ఆ కుర్రాడికి కూడా ఉన్న సంబంధం కూడా నేను దాన్ని ఉపయోగించుకోవాలి ఆ టైంలో. ఇప్పుడు యాక్చువల్గా ఇతను ఆ అమ్మాయిని ఆరాధిస్తున్నాడు, ఆరాధన, ప్రేమ, మరోట 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 అనేది ఫ్రూటిస్ట్. దాంట్లో ఈ లైన్స్ అన్నీ కూడా అతని మీద అమ్మాయి మీద పిక్చర్ ఇచ్చేసాం రెండు. అది చాలా క్లిష్టమైన పాయింట్ తీసుకోవటం. ఆ క్లిష్టమైన పాయింట్ని మనం ఏమో దాన్ని డెసిఫర్ చేసుకుని డిసెక్ట్ చేసుకుంటూ పోవటం, దాన్ని పొయిటిక్గా రావాలి. వీళ్ళందరికీ ఎన్ని ఛాలెంజెస్, నేను ఎన్ని ఇబ్బందులు పెడతాను ఒకప్పుడు. అవన్నీ ఎందుకంటే ఇవాళ మనం భలే బాగా నెమరేసుకున్నప్పుడు, ఇప్పుడు స్వర్ణకమలం ఇట్లాంటి సినిమాల్లో కూడా పాశ్చాత్యం దాని మీద అమ్మాయికి మోజు ఎక్కువ, ఇటు పక్క లేదు, ఏదో పెడతాం కొన్ని. అది పాట ద్వారా మనం చెప్పుకుంటూ పోవాలని నేను చాలా వీటిలో ఇంటర్వ్యూలో చెప్పాను. పాట అనేది సినిమాకి అక్కర్లా, అస్సలు అక్కర్లా. పాట లేకుండా హాయిగా 2 గంటల సేపు కథ నడుస్తుంది. అది స్పీడ్ బ్రేకర్ కూడా కాదు, అంతకంటే ఇంకో మహాప్రమాదమైంది. అందుకని మనకి అందుట్లో మేము చేసిన కొన్ని పొరపాట్లు ఏంటంటే, పాట వస్తుందని ముందరగానే తెలిపేసి హీరోయిన్ మంచి చీర, జార్జెట్ చీర కట్టుకుని, ఇది పూలు పెట్టుకుని రెడీగానే జనానికి పాట వచ్చేస్తుంది, పాట ఇది ఎక్స్పెక్టెడ్, సాంగ్ ఈజ్ కమింగ్ హియర్. హీరో ఇంట్రడక్షన్ అనగానే మనకు తెలిసి పాట వస్తుంది. వాడు మోటార్ సైకిళ్ళు, కుర్రాడు 6 మంది ఒక గ్రూపు వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. అండ్ వాడు లేచి రెడీగా బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటున్నాడు. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ పిక్చర్ ఆన్వర్డ్స్ ఇది కాదు అసలు. నీకు పాట వస్తుందా అని తెలియకుండా, వస్తోందని తెలియకుండా పాటను చూపించడమే నీ ఛాలెంజ్. నేను స్వయంగా తీసుకున్న ఒక ఛాలెంజ్ అది. ఎన్ని స్క్రిప్ట్ మీరు చూడండి అలా. ప్లస్ యూ షుడ్ ఆల్సో ప్రమోట్ ది స్టోరీ టు అన్ ఎక్స్టెంట్. ఎక్కడో మోసపడి మనకి చక్కగా ఇప్పుడు ఆదిభిక్షు వాడు ఏమి కోరేది అనేది ఏదో మోసపడిపోయి దబ్బుకుని దాని మీద ఎట్టాగైనా అది మాట్లాడుకున్నప్పుడు ఆ విషయం మాట్లాడుకుందాం. అందుకని ఏమవుతుందంటే సందర్భ శుద్ధి అనేది ఒకటి. ఈ సందర్భాన్ని క్రియేట్ చేయటంలోనే కాంప్లికేటెడ్గా క్రియేట్ చేయటం కానీ, పొయిటిక్గా క్రియేట్ చేయటం కానీ ఒకటి. ఎంత పొయిట్రీ ఉంటే అంత బాగుంటుందని మనుషులు పెట్టుకుని వాళ్ళు ఉపయోగించుకోకుండా ఏమిటి, గంగాజలం తెచ్చుకుని గంగాజలం తెచ్చుకుని శివుడికి అభిషేకం చేసుకోవాలి కానీ ఒట్టి మీద పోసుకోవడం ఎందుకు? అది కవిత్వం, అది శరీరానికి ఏం చేస్తుంది? కథ ముందుకెళ్ళాలన్న మాట మాత్రం ప్రతి పాటలోనూ మీకు 100%. సింపుల్ థింగ్, శ్రీరమణి కూచ శ్రీ 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 అంటే ఆయన అందేవాళ్ళు గురుగారు. అవును, అందుకనే మొదట్లోనే మేము కన్సీవ్ చేయకపోతే ముందర కదా, కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా అన్నట్టుగా ముందర మనం ఆలోచించకపోతే ఆ సిచ్యుయేషన్ అంతా ఒక బ్యాలేలాగా తయారు చేస్తాం కదండి. అందుకని ఆ సిచ్యుయేషన్ అంతా యూ షుడ్ పిక్చరైజ్ ఇట్ విత్ ఇన్ యువర్ మైండ్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ కంపోజ్ చేసి. గురుగారు, వాట్ ఈస్ అమేజింగ్ ఇస్, మీరు ఎంత కన్సీవ్ చేసినా ఇది ఇంతమంది మేధస్సు, ఇంతమంది లోపల ఉన్నది బయటకు వచ్చి కలవాలి. అదంత పర్ఫెక్ట్. ఇప్పుడు సినిమా చూస్తే ఆ సన్నివేశం, సందర్భం చూస్తే పర్ఫెక్షన్ తప్ప దీని వెనకాల ఉండే కృషి కనిపించదు. మీరు వాడే గొంతుకలు కూడా, అంటే ఏ పాటకి ఎవరి వాయిస్ వాడారు, బాగా భావుకత ఎక్కువ ఉండే పాటలకి జానకమ్మ వాయిస్ వాడడం, కొంచెం ప్రకటన చేయాలి, ఏదైనా ఒక సత్యం వినిపించాలంటే సుశీలమ్మ వాయిస్ అక్కడక్కడ వాడారు. వాణి జయరామ్ గారి వాయిస్ తీవ్రమైన ఎక్స్ప్రెషను, హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఏమన్నా ఉంటే అటువంటిది.
ఆ సందర్భాలు ఒక దైవికత రావాలంటే ఇవన్నీ ఇది ఆలోచితమా సృష్ట అర్థం కాని విషయం. యాక్సిడెంట్ కాదండి, దే ఆర్ నాట్ యాక్సిడెంటల్. ఎందుకంటే వీటన్నిటికీ ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా నా బ్రెయిన్లో ఉన్నది మీకు చెప్పాలి, నా బ్రెయిన్లో ఉన్నది ఈయనకి చెప్పాలి, ఈయన్ని ఇన్ఫ్యూజ్ చేయాలి. నేను ముందర ఇతను ఎనర్జైజ్ చేయాలి. నేను ఎనర్జైజ్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్లో వెళ్ళి మళ్ళీ సెకండ్ గేర్ ఫోర్త్ గేర్కి వెళ్ళిపోయి 100 మైల్స్ స్పీడ్లో నేను ఈ బండి నడపాలి అంటే వితౌట్ ఎనీ లాస్. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు స్నేహితులుగా చాలా దగ్గరగా ఇంత బిజీగా ఉండేవారు కాదు కాబట్టి సిచ్యుయేషన్ 4 రోజులు ముందరగానే నేను చెప్పటం, కూర్చోవటం, ఇంజెక్ట్ చేయటం, వాళ్ళ బ్లడ్లో ఇది కూడా ఈ కణాలన్నీ వెళ్ళేట్టుగా చేయటం జరుగుతాయి. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్ టు డైజెస్ట్ ది సిచ్యుయేషన్, టు డైజెస్ట్ ది క్యారెక్టర్, టు డైజెస్ట్ ది సిచ్యుయేషన్ అండ్ దెన్ వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ దట్ సిచ్యుయేషన్. శంకరానాథ శరీరపర ఏదో అలాంటి పాట వచ్చినప్పుడు వినరా వినితరించ ఏదో అవతరించరా అన్నట్టుగా వినితరించరా అంటాడు. మరి అంత రుద్రవీణ నిర్నిద్రగానం ఇది అవతరించరా వినితరించరా. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర శంకరా. మరి ఇది మరి అప్పటికప్పుడు వచ్చిన కవులు కానీ అప్పటికప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ దాని అరవింద్ మంచిగా వచ్చినది. బికాజ్ ఇవన్నీ క్రోడీకరించాలి అని అంటే డైరెక్టర్ పార్ట్ అని చెప్పలేదు, అది డ్యూటీ. అది ఐ డోంట్ సే దట్ ఏదో మనం ఎక్స్ట్రాగా మనం అన్ని పాటలు ఇంత సినిమా ప్రపంచంలో ఇన్ని వందల సినిమాలు వచ్చాయి, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఆ సినిమాకి కళ అన్ని కళల సమాహారం సినిమా అంటున్నారు. ఆ సినిమాకి, తెలుగు సినిమాకి కళ అనే గౌరవం, పాటకేమో కావ్య గౌరవం తీసుకువచ్చే విధంగా మీరు ఆ స్వేచ్ఛ, మీకు ఒక ఇస్థెటిక్ సెన్స్ మీకు ఉండటము, అవి ఉండటం, అటువంటి వాళ్ళు మీకు ప్రతిభను టాలెంట్ సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారని సెర్చ్ చేసుకోవడం, వెంటనే వాళ్ళని ప్రతిభ బయటకు తీసుకురావడం, సంపూర్ణంగా మళ్ళీ సామాన్యం నుంచి అందరి వరకు హాయిగా అర్థం అవటం, ఎంజాయ్ చేయటం, ఇవన్నీ మీరు చేసి పెట్టారు. తెలియకుండా మాకు తెలియదు, మీరు కష్టపడినా కానీ ఇంత అద్భుతమైన అమృతం బయటకు చిలికింది. ఇంకోటి ఏంటంటేనండి, నా పర్సనల్ ఫీలింగు, మనకు ఒక కన్విక్షన్ ఒకటి ఉండాలి. మన సాహిత్యం మీద గౌరవం కాదండి, భక్తి ఉండాలి. గౌరవం ఈజ్ నాట్ కరెక్ట్ వర్డ్. మనకు సాహిత్యం మీద భక్తి ఉండాలి ముందు. ఆ భక్తి ఎప్పుడైతే మనకుందో వాళ్ళు రాసిన ప్రతి పదంలోనూ మనకి ఆ ఇది కనిపిస్తుంది, ఆ డివినిటీ పూజిస్తున్నాడు. అక్షరాలంటే అన్ని దేవుడి మీద రాయాలని కాదు, అక్షరాన్ని పూజించాలి, అంతే, అక్షరాన్ని పూజించాలి. అప్పుడు మనం ఎలా ఉన్నామో మా పక్క వాళ్ళకు కూడా అది అంటుతుంది. ఇప్పుడు మన ఏదో కృష్ణదేవరాయలు ఎదుట కూర్చున్నప్పుడు అందరికీ ఒక వేవ్ లెంగ్త్ ఉన్నట్టుగా మా సిట్టింగ్స్ అన్ని అలాగే ఉంటాయి. మీ పాటల్లో అక్షరం ఒకటే కదా, అక్షరాన్ని, భావాన్ని, శబ్దాన్ని, అది విన్యాసం చేస్తుంది. అది ఇందాక మీరు చెప్పిన ఒక మాట చాలా చాలా అద్భుతమైన మాట అమ్మా. కృషి కాదు, దాని తాలూకు పవిత్రత కనిపిస్తుంది. తింటుంటే రుచితోటి మనసు మైమర్చిపోవాలి తప్ప ఆ తింటున్నప్పుడు వేస్తున్న పోపు ఘాటు, ఆ వేస్తున్న ఉప్పు కొలతలు ఇవన్నీ గుర్తుకొస్తే వెగట వస్తుంది, శ్రమ గుర్తు రాకూడదు. అందుకని ఇది నేను ఆయనతో పాటు మొట్టమొదటి పెట్టిన షరతు, ఈ సినిమాకి నాకు కావాల్సింది కవి, ఒక ప్రొఫెషనల్ లిరిక్ రైటర్ కాదు, నాతో పాటు ప్రయాణం చేయాలి. నేను గత 30 ఏళ్ళుగా దీంతో ఏడుస్తున్నాను. నేను చూశాను ఆయన మాట, అది అతిశయోక్తి కాదు. ఎందుకు నేను తలకెత్తుకున్నాను ఈ బరువు, నేను ఎందుకు తలకెత్తుకున్నాను అన్ని సిరివెన్నెల్లో ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను. కాబట్టి నిరంతరం నాతో ప్రయాణం చేసే వ్యక్తి నాకు ఈ సినిమాలో కావాలి అని అడిగినప్పుడు ఆ కండిషన్ మీద అయితేనే మీరు రాయాలి. అంతేగాని నాకు కుదరదు, నాకు కుదిరినప్పుడు వచ్చి నేను ట్యూన్ వినేసి సిచ్యువేషన్ వినేసి పాట రాస్తానంటే కుదరదు. ఎంత అంటే ఆ అమ్మాయి చూడలేదు, అతను చెప్పలేడు, వాళ్ళిద్దరికి మధ్యగా ఒక కమ్యూనికేషన్ రావాలి. అట్లా అసలు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను, ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి ఇవాళ పరిస్థితి కూడా ఇంకా ఒక ప్రశ్నగానే మల్టీమిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి సినిమాకి పాటలు అక్కర్లేదు అని ఢంకా బజాయించి చెబుతున్న వ్యక్తి విశ్వనాథ్ గారు. ఏ వ్యక్తి అయితే సినిమా పాటకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు అది నిజం. సినిమాకి పాట అక్కర్లేదు, పాట రాసేవాడిగా కూడా నేను చెప్తున్నాను. అంటే ఒక మామూలుగా ఆయన ఒక కథ చెప్తున్నప్పుడు అన్నదమ్ములు ఎదురు కొట్టుకున్నారు, వెళ్ళిపోయారు, ఎలా కలుసుకున్నారు అని ఒక కథ చెప్పేటప్పుడు మధ్యలో పాటలు పెట్టి దాన్ని స్పీడ్ బ్రేకర్ లాగా
పైగా నిజంగా జరుగుతున్నది అది ఎప్పటి నుంచి అయినా సరే లేచి వెళ్ళిపోవడానికి వీలుగా. అందుకని పూర్వపు సినిమాలు ఏం చేసేవారంటే ఇబ్బంది పెట్టకుండా ఏదో చిన్న ఒక 3 నిమిషాలు వచ్చే మ్యూజికల్ బిట్, ఆ వీలైతే ఓ దేశం మీదో ఓ దేవుడి మీదో మాటని చిన్న చేంజ్ ఓ మాట అనేసి చెవికి చింపు కనిపించేసి మళ్ళీ కథలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారు తయారు చేసే కథలే వేరు, నిత్య నూతనంగా మనకి ఆహార నిద్ర భయమేదనాదులు 4టికే పరిమితం అయిపోయిన నిత్య జీవితం గురించినటువంటి విషయాలు కాకుండా మానవుడిగా మన ఆలోచనల తాలూకు స్థాయిని పెంచేవి, లోతైన ఆలోచనలు, గహనమైన ఆలోచనలు, ఎత్తైన ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు. అవి మన నిరంతరం మన ఏదో ఒక అన్వేషణ ఉంటుంది మనకి. ఆకలి ఒక్కటే మన క్వెస్ట్ కాదు, దాహం ఒక్కటే మన క్వెస్ట్ కాదు. మన దాహానికి అర్థం వేరు. మన ఆత్మికమైన దాహం, శారీరకమైన దాహం కాదు. మన ఆకలి క్షుత్తుకు సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించిన ఆకలి. వీటికి సంబంధించిన ఇతివృత్తాలనే నేను ఎప్పుడు కథలుగా ఎంచుకున్నాను. శంకరాభరణం ఒక ఆయన కూడా పాపం ఒక డిమాండ్ పోయి కచేరీలు లేక చిరుగులు పని కట్టుకుంటున్నాడు అని కథ ఎవరికైనా చెప్తే అది కాదు కథ. ఈ కథ అనేది గురించి చెప్తూ సిరివెన్నెల గురించి నేను మొదటి 2 రోజుల్లో విన్న ఒక మాట ఈరోజు కూడా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకలు పోస్తాయి. అలాంటి ఆలోచన ఇవాళ వరకు మానవ మాతృకి ప్రపంచంలోనే రాలేదు. నేను డంకా బజాని చెప్తాను. శాస్త్రి గారు అప్పుడు ఆయన గౌరవం గారు తర్వాత అలా మార్చుకున్నాను. ఈ సినిమాలో నాకు ఒకటే వాళ్ళ ఆశ ఉంది, కళ ఉంది. ఈ సినిమా చూసిన వాళ్ళు, ఈ అంగవైకల్యం కలిగిన వాళ్ళని ఎవరైనా చూస్తే వాళ్ళని చూసి జాలి పడటం అనేది నా తాలూకు లక్ష్యం కాదండి. నా లక్ష్యం కానే కాదు. వాళ్ళని చూసి ఈర్ష్య పడటం నా లక్ష్యం. సినిమా హాల్ నుంచి బయటకు వస్తూ భగవంతుడితోటి, భగవంతుడా నువ్వు ఇచ్చినటువంటి ఈ కర్మేంద్రియాలు 10 జ్ఞానేంద్రియాలు, ఈ 10లో ఒకటి కానీ కొన్ని కానీ తీసేసుకో పర్వాలేదు, కానీ మాకు జీవితాన్ని చూసే సంవిధానం, జీవనాన్ని నడిపించే మార్గ సంవిధానం ఆ విధంగా ఉండాలనేటువంటి అభిరుచిని, లక్షణాన్ని కలిగించడానికి అవసరమైతే వీఆర్ రెడీ టు బార్టర్. చేతులు కావాలో తీసేసుకో, కాళ్ళు కావాలో తీసేసుకో, కళ్ళు కావాలో తీసేసుకో, మాట కావాలి, ఎందుకు పనికిరా అనమాట. నాకు ఆకలి వేస్తుంది, నీ మీద కోపం వచ్చింది, వాడిని తంతాను వీడిని కొడతాను వాడడానికైనా మాట. వాగర్థావివ సంపృక్తులో మనం వాడినటువంటి మాట అది కాదు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సినిమా చూసిన వాళ్ళు, ఈ అంగవైకల్యం కలిగిన వాళ్ళని ఎవరైనా చూస్తే వాళ్ళని చూసి జాలి పడటం అనేది నా తాలూకు లక్ష్యం కాదండి. నా లక్ష్యం కానే కాదు. వాళ్ళని చూసి ఈర్ష్య పడటం నా లక్ష్యం అండి.